పచ్చి కూర అరటికాయలతో మనం వడలు చేసుకుందామండి. ఈ పచ్చి కూర అరటికాయని తీసుకుని మనం వీటిని 2 ముక్కలు కట్ చేసుకొని వీటిని ఉడికించుకోవాలండి. మెత్తగా కుక్కర్లో పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి బాగా మెత్తగా పేస్ట్లా ఉడికిపోతాయి. ఇలా కట్ చేసుకున్నాం మన అరటికాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. వడలు తయారు చేసుకోవడానికి మనకి వీలుగా ఉండేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు మనకి అరటికాయలు ఉడికిపోయి మనకి చల్లారిన తర్వాత వీటిని మనం తొక్క తీసుకుందామండి. తొక్క తీసుకుని వేరే బౌల్లోకి వేసుకుందాం. ఇలా మెత్తగా మనకి ఉడికిపోయి పై తొక్క అనేది మనకి ఇలా వచ్చేస్తుందండి. వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మీ దగ్గర పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో కానీ లేకపోతే స్మాషర్తో కానీ ఇలా మెత్తగా చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం చేయి పెడితే కాలుతుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్లో కావాల్సిన పదార్థాలు వేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు అండి, నేను దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలండి. ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం కారం అండి, నేను కలర్ కోసం కారం వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి మనకి స్పైసీగానే ఉంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ దీంట్లో వాటర్ ఏమి వేసుకోకూడదండి, మనం వడలకు కాబట్టి దీన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మనం ఫస్టే వాటర్ వేసేసుకుంటే మనకి పిండి మొత్తం లూజ్గా అయిపోతుంది. మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు ఒకవేళ అవసరం అయితే కనుక వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూసారే కదా మనం ఈ పిండిలో వాటర్ అనేది ఏమీ వేసుకోలేదు. ఇలా మనకి వడలు చేసుకోవడానికి కావలసినట్టుగా మనం ఇలా పిండి తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం వడ ఒత్తుకుందామండి. ఇప్పుడు మనం ఒక గిన్నెతో కొద్దిగా వాటర్ తీసుకుని ఇలా మనం చేతులు తడి చేసుకోవాలండి. కొద్దిగా పిండి తీసుకుని మనకు వడలు కావాల్సిన సైజులో పిండి తీసుకుని తడి చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది మన చేతులకి అంటుకోకుండా వస్తుంది. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో పెట్టుకోవాలండి. వడలన్నీ ఒత్తుకుని ఇలా మనం చేతితో ఇలా ఒత్తుకోవాలి. మీరు ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇలా చేతిలో కానీ ఎలాగైనా ఒత్తుకోవచ్చు, మీకు ఎలా వీలుగుంటే అలాగా. ఇగో చూసారు కదా, ఇలా అంచులు అనేవి మనకి బదిరేసిపోకుండా ఇలా ఒత్తుకోవాలి వడలు. అంటే ఇలా వడలు ఒత్తుకుని పక్కన పెట్టేసుకుని ఉంచుకుంటే మనకి వేపుకోవడానికి సులువుగా ఉంటుంది. ఈ వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మనకి చిన్నపిల్లలు చాలామంది అరటికాయ కూర అన్న అరటికాయతో చేసింది ఏదైనా తినమంటే తినరండి, అరటికాయ అంటే ఇష్టపడరు. అలాంటి పిల్లలకి ఇలా మనం అరటికాయతో ఇలా స్నాక్స్ చేసి పెడితే బాగా తింటారు. మనం ఎప్పుడు అరటికాయతో ఎప్పుడు కూర ఎప్పుడు కూడా మనం కూరలు లేక ఫ్రై ఇలాంటివి చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు మన అరటికాయతో ఇలా స్నాక్స్ కూడా తయారు చేసుకుంటే పిల్లలకు వెరైటీగా ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మనం ఇలా వడలు చేసుకుందాం. ఇప్పుడు ఇలా చేసుకున్న వడలను మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైంది. ముందుగా చేసి పక్కన పెట్టుకున్న వడలను మనం ఒక్కొక్కటిగా తీసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి తీసుకుంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, విడిగిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని నూనెలో వేసుకోవాలి.
ఇవి వేపుకునేటప్పుడు మనం గ్యాస్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మంట స్లోలో పెట్టుకుని వేపుకుంటే లోపల దాకా కుక్ అవుతుంది. అలా లోపల దాకా కుక్ అవుతే మనకి వడ అనేది క్రిస్పీగా కరకలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం వీటిని తిరగేసుకుందాం. ఇవి వేసిన వెంటనే కూడా మనం త్వరగా తిప్పేసుకోకూడదండి, మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఒకవైపు ఇలా మనకి ఇలా వేగిన తర్వాత అప్పుడు మనం ఒకటిగా ఇలా తిప్పుకోవాలి. మనకు మనం ఎప్పుడు చేసుకునే వడలు కాకుండా ఇలాగా ఈ వడలు కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అప్పుడప్పుడు మనం వెరైటీగా కూడా చేసి పెడితే పిల్లలకు కూడా స్కూల్కి స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా ఇష్టంగా తింటారు. అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇది అసలు అరటికాయతో చేసినట్టుగా ఈ డిష్ తెలియదండి, అంత ఇష్టంగా తింటారు. ఇంకా చూసారు కదా మనకి మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసుకుంటే మనకి ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం మనకి ఆ పేపర్ పీల్చేసుకుంటుంది. మన కూర అరటికాయ వడ రెడీ అయిపోయిందండి. చూడండి చాలా క్రిస్పీగా కరకలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇలా కరకలాడుతూ చాలా ఇరుస్తుంటే క్రిస్పీగా సౌండ్ వస్తుందండి. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. దీన్ని మీరు ఇలా చాస్తో కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ లేదా ఇలా ఉత్తినే కూడా తినొచ్చండి. మనం ఏ చాస్ కానీ చట్నీ కానీ అవసరం లేకుండా కూడా దీన్ని ఇలా తినచ్చు. కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.